బ్రేకింగ్ న్యూస్. మోంతా తుఫాను గండం తప్పడంతో విజయవాడ కృష్ణానదికి వరద తగ్గుముఖం పట్టింది. అటు ప్రకాశం బ్యారేజీకి కూడా వరద ప్రవాహం తగ్గడంతో ఏపీ ప్రభుత్వం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు విజయవాడ బుడమేరు వాగుపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను అధికారులు ఖండించారు. బుడమేరుపై వస్తున్న వార్తల్లో నిజం లేదని ఎన్టీఆర్ జిల్లా సిపి ఎస్వి రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. జిల్లాలోని బుడమేరు, మున్నేరు సహా ఇతర ప్రధాన వాగుల పరిస్థితిని పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది అన్నారు. ఆధునిక డ్రోన్ కెమెరాల ద్వారా ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఎక్కడా వరద ముప్పు కానీ ప్రవాహాలు ఉప్పొంగిన దాఖలాలు కానీ లేవని వెల్లడించారు. గతేడాది బుడమేరు వరద బీభత్సంతో ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. మోంతా తుఫాను ప్రభావం నేపథ్యంలో ఇప్పటికే అక్కడి ప్రజల్ని అప్రమత్తం చేసింది. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వం బుడమేరులో 380 ఆక్రమణల్ని గుర్తించింది. త్వరలోనే వాటిని తొలగించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే ఆకస్మిక వరదలు వస్తే ఆ నీటిని మళ్లించేందుకు కొత్త కాలువను తవ్వనున్నారు. ఇప్పటికే ఉన్న కాలువల వెడల్పు, రక్షణ గోడల నిర్మాణం వంటి పనులు చేపట్టారు. వీటి కోసం ప్రభుత్వం 33 కోట్లు మంజూరు చేసింది.